నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లక్షల్లో ఫాలోవర్లు ఉన్న కొందరు యూట్యూబర్ల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుంది. తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ ద్రోహానికి కూడా వెనకాడడం లేదు. పాకిస్తాన్తో గూఢాచర్యం నిర్వహించిన కేసులో యూట్యూబర్ మల్హోత్రా అరెస్ట్ అయ్యారు. ఈమెపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ఈమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? పాకిస్తాన్కు ఈమెకి ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. యూట్యూబర్ చేసే పని మాత్రం గూఢాచర్యం. మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ పాకిస్తాన్ పాట పాడుతోంది ఈ కిలాడీ లేడీ. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నిత సమాచారాన్ని శత్రు దేశమైన పాకిస్తాన్లోని పలువురికి కీలక సమాచారం చేరవేస్తోంది. అసలు పాల్కం దాడి వెనుక హనీ ట్రాప్ ఉందా? ఇంతకీ జ్యోతి మల్హోత్రా ఎవరు? आमे ఎందుకిలా చేస్తుంది? వాచ్ దిస్ స్టోరీ. इस तरफ हमारा हिंदुस्तान बीएसएफ एंड अभी हम हैं जीरो लाइन पर. दिस इज आवर जीरो लाइन. एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाज़ा. और ये अगर हम जीरो लाइन क्रॉस करते हैं तो आ जाते हैं पाकिस्तान में. वेलकम टू पाकिस्तान. इस बार हम आए हैं हिंदू पिलग्रिम एक्सप्लोर करने के लिए. लास्ट टाइम हम आए थे सिख पिलग्रिम एक्सप्लोर करने के लिए. सो वेलकम टू पाकिस्तान. दो देशों की सरहदें. इस तरफ हमारा हिंदुस्तान बीएसएफ. జ్యోతి మల్హోత్రా చదువు పూర్తయిన తర్వాత యూట్యూబర్గా అవతారం ఎత్తింది. వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ట్రావెల్ బ్లాగ్ చేస్తూ వివిధ దేశాలు తిరుగుతూ ఉంటుంది. ఇక పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా దేశాలు చుట్టేసింది. అక్కడి అందమైన ప్రదేశాలు, టూరిజం గురించి వివరిస్తూ ఉంటుంది. ఈమె ఛానల్కు దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ను సంపాదించుకుంది. పాకిస్తాన్లోని పలు హిందూ దేవాలయాల్లో వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్టు చేసింది. అంటే పాకిస్తాన్ హిందూ దేవుళ్ల పట్ల ఎంత గౌరవం ఉందో తెలిపేలా ట్రావెలింగ్ కు సంబంధించిన వీడియోలను ఇందులో పోస్టు చేస్తుంటుంది. हरियाणा बीजेपी. चलो जी, तो ये हो गया भाई अपना इंडिया का बॉर्डर क्रॉस. इस तरफ हम इंडिया में है, बस एक कदम की दूरी और हम पाकिस्तान में होंगे. वेलकम टू पाकिस्तान. ये हमारा इंडिया का गेट है और दूसरी तरफ पाकिस्तान का. यहाँ से हमारे इंडिया का और पाकिस्तान का दोनों फ्लैग नजर आने लगे हैं. బాగానే ఉంది అంతా, కానీ ఆమె చేసే పని మరొకటి కూడా ఉంది. అదే గూఢాచర్యం. ఆమె భారత్కు చెందిన సమాచారాన్ని పాక్కు చేరవేస్తోంది. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్లోని కొందరు కీలక నేతలకు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారంతో పాటు సైనిక రహస్య సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. बिल्कुल they were developing her as an asset. और जैसे she was in touch with other YouTube influencers जो है जिसको कहते हैं आज के डेट में, जो हमारे देश के और भी जो influencers उसमें भी टच में थे. They were also in touch with the PIOs और उनके सोशल गैदरिंग वगैरह में भी जाना होता था. तो जैसे मैंने बताया कि मॉडर्न वॉरफेयर में बस हम उसको बॉर्डर पे नहीं लड़ते. ये भी एक वॉरफेयर है जहाँ पे वो रिक्रूट करके और इन्फ्लुएंसर से अपनी नैरेटिव पुश करने की कोशिश करना और यहाँ के जो सॉफ्ट पावर को के थ्रू यहाँ पे अपने इमेज को सो कॉल्ड डिस्टॉर्ट करना, ये सब सारी चीज़ें कोशिश चल रही थी. अभी जैसे मैं अभी दबाव का तो ऐसा कोई, ये सब इन्वेस्टिगेशन का विषय है. अभी तक तो दबाव वाली ऐसा कोई बात नहीं है. जैसे मैंने बोला कि ट्रैवल ब्लॉगर थी और जो पूछताछ में जैसे कि चंद व्यूवर्स और लाइक्स और शेयर्स के चक्कर में
ट्रैप में आ गया। उसके बाद उसे जैसे शी विजिटेड पाकिस्तान, तो वो भी काइंड ऑफ स्पॉन्सर्ड ट्रिप ही था। तो ये सब उसे लगता है कि ईज़ी एक्सेस टू मनी इस सब के कारण विज़िट करना। उसमें आप देखेंगे सोशल मीडिया पे वीडियोज़ वगैरह भी है जहाँ पे शी इज़ रिक्वेस्टिंग कि मुझे चाइना जाना है, वीज़ा हमें दे दो, इस टाइप की चीज़ें। तो ये सब बताया कि लोगों को पता नहीं होता कि कब वो किस गलत राह पे चल पड़ते हैं, क्या उसका असल एम क्या है, उसका प्रोफेशन क्या है, और लोग कैसे उनको मिसयूज़ कर रहे हैं। और पढ़े लिखे होने के बावजूद भी अगर आप ऐसे, खास करके जब जो कंट्री है वो वॉर लाइक सिचुएशन में है, तो आप इन्फॉर्मेशन शेयर करेंगे तो कोई छोटी आपको इन्फॉर्मल लग रही हो या छोटी इन्फॉर्मेशन लग रही हो, बट सामने वाले के लिए बहुत मेजर इन्फॉर्मेशन होगी। तो इस हिसाब से उनको शेयर नहीं करना चाहिए, और किया है तो ये काफ़ी गलत है। జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జ్యోతికి సంబంధించిన మరో కీలక విషయం బయటపడింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. पुलिस पिला रही है आज चाय। अलग दे लाहौर दिया जिस हिसाब नस दी, अलग दी पंजाब दिया। वेलकम टू पाकिस्तान रेल। सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो, और मैं आ चुकी हूं पाकिस्तान में। फिलहाल हम यहां पे पहुंचे हैं वाघा बॉर्डर के बिल्कुल पास में ही छोटा सा ये गांव है वाघा, जहां पे हमें लेके आए हैं वाघा स्टेशन पर। तो आज की हमारी जर्नी होगी पाकिस्तान की एक्सक्लूसिव ग्रीन कलर की इकोनॉमी क्लास ट्रेन में। बहुत मजा आने वाला है इस ट्रेन जर्नी में। ఏప్రిల్ 22న పాల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగింది. పాల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసి ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పాల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. हमारा एक स्पेशल इनविटेशन है एम्बेसी में। पेट्रोटिज्म और यूनिटी का काफी अच्छा सिंबल है। कितना सुंदर लग रहा है वो। ठीक ठाक हो? की हाल है ਤੁਹਾਡੇ ਜੀ दानिश जी? एक ही फोन हो रही है, नाल वीडियो बन रही है। दानिश जी ਤੁਹਾਨੂੰ जी बस मैं इतना खुश होगी देख के। इतना क्या अरेंजमेंट है, सुपर चाचा। भाई साहब मैं तो हिल गई। दानिश जी की बेगम वाइफ है मेरी। वाइफ। हाँ जी। अस्सलाम वालेकुम, कैसे हो आप? सब अच्छे से हैं? हमारी गांव की खातिरदारी देखिए, मिलता जुलता होगा आपका उधर का। Where are you from? China. China. Great. I want to visit China. Beijing. Give me visa. I'll apply this time for Chinese visa, and please allow me. You are Indian? Yes, I'm from here, Delhi. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తరువాత అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డానిష్ సూచన మేరకు అలీ హసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని కూడా భారత్లో నిలిపివేశారు. सत श्री अकाल। किवें हो जी मैम? मैं बिल्कुल ठीक, तुसी कैसे हो? मैं बहुत ਵਧੀਆ ਤੇ ਸਰ ਨੂੰ ਮੈਂ ਉਸ ਦਿਨ ਮਿਲੀ ਸੀ, ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਿਆ। ਜਿਹੜੇ ਤੁਸੀਂ ਇੱਥੇ ਅਰੇਂਜਮੈਂਟ ਕੀਤੇ ਹੋਏ ਹੈ ਸਾਡੇ ਲਈ, ਉਹ ਕਾਬਿਲੇ ਤਾਰੀਫ ਹੈ। ਤੇ ਤੁਸੀਂ ਕੁਝ ਕਹਿਣਾ ਚਾਹੋਗੇ ਹਿੰਦੁਸਤਾਨ ਦੀ ਆਵਾਮ ਨੂੰ? मैं ते तन सब नू जी आया नू कहना चाहती हाँ, तानू विसाखी दी बहुत बहुत मुबारकबाद। ते बड़ा अच्छा मैनू लग्या इत्थे आके, और मैं चाहती हाँ कि इंडिया दे ਜਿਹੜੇ पंजाब दे साडे ਭੈਣਾਂ ਨੇ, ਭਰਾ ਨੇ, ਬਜ਼ੁਰਗ ਨੇ, ਉਹ ਇੱਥੇ ਬੜੇ ਸ਼ੌਕ ਨਾਲ ਆਉਣ, ਉਹਨਾਂ ਵਾਸਤੇ ਇੱਥੇ ਆਸਾਨੀਆਂ ਹੋਣ, ਸਾਰਾ ਕੁਝ ਹੋਣ, ਸਾਰਾ ਕੁਝ ਹੋਵੇ। ਤੇ ਸਾਡੇ ਰਮੇਸ਼ ਸਿੰਘ ਅਰੋੜਾ ਸਾਹਿਬ ਨੇ ਜੀ, ਜੋ ਪਹਿਲੇ ਸਿੱਖ ਮਿਨਿਸਟਰ ਨੇ ਪਾਕਿਸਤਾਨ ਦੇ, ਤੇ ਇਹਨਾਂ ਨੂੰ ਮੈਂ ਕਿਹਾ ਹੈ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਖੋਲੋ
लोगों को बुलाओ इतने सहूलियात पैदा करो ताकि लोग आए आराम से रहें। बहुत खुशी हुई आपसे आज मिलकर। ఇక న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఎహాన్స్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో ఆమెకు పరిచయమైనట్లు పోలీసులు విచారణలో తాజాగా ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శేష్ పాల్ వైద్ వెల్లడించారు. పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో పరిచయమున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జనవరి 2025లో పహల్గామ్ను సందర్శించడం యాదృచ్ఛికమా? సాధారణంగా మన నిఘా వర్గాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు లేదా ఆ దేశ హైకమిషన్లు తరచుగా సందర్శించే వారిపై నిఘా ఉంచుతాయని ఆయన తెలిపారు. శేష్ పాల్ వైద్ షేర్ చేసిన వీడియోతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. घना हो जाए जब ठंडी हवाओं के झोंके चेहरे से टकराकर जुल्फों को हवा दें, जब दूर ऊंचे पहाड़ों की बर्फ दूध बनकर नदियों में उतर आपके हाथों को हिमालय की सोल के दर्शन कराने लगे। बस यही है पहलगाम। रोरिंग माउंटेन रिवर्स, gushing waterfalls, horse riding above the clouds. Oof! What else you need to be in paradise? We are near पहलगाम. हमने श्रीनगर से स्टार्ट किया और अभी पहलगाम पहुंचने वाले हैं. We just took a break and we just park our car here and हम 10 किलोमीटर पीछे हैं पहलगाम से. और जो हमने यहाँ पे व्यू देखा तो we couldn't stop us कि रुकना चाहिए यार, एक बार रुक के फिर आगे चलेंगे. So the view was super amazing guys. You can see through my lens. ये बहुत ही खूबसूरत वैली है, बिल्कुल वैली के बीचों बीच हूँ. You can see. ఓ పిఐఓతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకుని బాలి వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్లో ఉన్న జ్యోతి భారత్లోని పలు ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు గుర్తించారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. हिंदुस्तानी पाकिस्तानी बहन बहन सिस्टर सिस्टर ऐसा कुछ लग ही नहीं रहा कि ये पाकिस्तानी है मैं हिंदुस्तानी हूँ. हम तो सेम ही लग रहे हैं ना. आंखों के लेंस देख लो, मिला ले जरा. नहीं, अब मैं कह सकती हूँ हिंदू और मुस्लिम हो चाहे या इंडियन और पाकिस्तानी हो, मुझे तो कुछ डिफरेंसेस नजर नहीं आ रहे. और ये इस साल का नारा होना चाहिए, कोड होना चाहिए, सिस्टर कोड. और देखिए ग्लासेस में हमारे ब्लैक ब्लैक. और सुंदर कौन है ये बताना चाहता. चलें जी, आज हमारा పేరుకే యూట్యూబర్, కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థల్లో లోతుగా ఆరా తీస్తున్నాయి. పాకిస్తాన్కి గూఢాచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లోనూ వెలుగు చూశాయి. హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏవైనా వీడియోలు తీశారా అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. चले 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 ओके, ये दरवाजा. मेरी ना आईडी कार्ड जो पीछे रह गया था, इस वजह से मैं सबसे पीछे रह गई. तो स्पेशल मेरे साथ 3-4 ATPB टीम के सिक्योरिटी साथ चल रही है. ठीक है, अलग ही एक्सपीरियंस है भाई यहाँ पे. हालांकि लास्ट टाइम मैं यहाँ पे आई थी बट अंदर तक पूरा एक्सप्लोर नहीं कर पाई लास्ट टाइम. इस बार क्या है, हम अंदर का भी थोड़ा एक्सप्लोर करेंगे. हेलो, वालेकुम सलाम. बिल्कुल बढ़िया. हमारी आ चुकी है अपनी.
దాయాది పాకిస్తాన్కు గూఢాచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్టవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కాగా తాజాగా యూపీకి చెందిన షాజాద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేసినట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లో ఉంటూ పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్టు కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైదరాబాద్కి కేవలం వందే భారత్ రైల్ ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా, వేరే వీడియోలు ఏమైనా తీసిందా? అప్పుడంటే యూట్యూబర్, కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటుందో అని. అందుకే హైదరాబాద్లో అప్పట్లో ఆమె యాక్టివిటీ పైన కూడా ఆరా తీస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెंसीज। हेलो गाइस, जय हिंद। मैं हूँ अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे देख रहे हो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में वंदे भारत। और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है? हाय, There is a small correction. यप, Telugu states का first वंदे भारत, ओह connecting two states. यस, तेलुगु स्टेट का आंध्रा एंड तेलंगाना, Yes. राइट। आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप? स्वागतम सुस्वागतम। థ్యాంక్ యూ। అంతేకాకుండా కొన్నాళ్ల క్రితం ఒడిశాలోని పూరికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందని మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్గా ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్లు నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇక 3 నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరికి ట్రావెలర్గానే వచ్చిందా, లేదంటే ఇంకేమైనా కారణముందా అన్న యాంగిల్లోనూ సాగుతుంది పోలీసుల ఎంక్వైరీ. జ్యోతితో పాటు పూరి యూట్యూబర్ కూడా పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు దర్యాప్తుల్లో తెలిసిందే. దీంతో ఒడిషా పోలీసులు, ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. इंडिया भी है ना, हिंदुस्तानी पाकिस्तानी बहन बहन सिस्टर सिस्टर, ऐसा कुछ लग ही नहीं रहा कि ये पाकिस्तानी है मैं हिंदुस्तानी हूँ। हम तो सेम ही लग रहे हैं ना, आंखों के लेंस देख लो, मिला ले जरा। नहीं, अब मैं कह सकती हूँ हिंदू और मुस्लिम हो चाहे या इंडियन और पाकिस्तानी हो, मुझे तो कुछ डिफरेंसेस नजर नहीं आ रहे। और ये इस साल का नारा होना चाहिए, कोड होना चाहिए, सिस्टर कोड, सिस्टर को। और देखिए ग्लासेस में हमारे ब्लैक ब्लैक। और सुंदर कौन है ये बताना ज्यादा। चलें जी, आज हमारा అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో ఎలాంటి సంబంధం లేదని, ఇద్దరం యూట్యూబర్లం మాత్రమేనంటోంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాల్కం దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. ఆమె టూర్, రియాక్షన్ రెండూ ఇప్పుడు వైరల్ అవుతుంటే తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తుండేదని, ఆమె పాకిస్తాన్కి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ తెలిపారు. यूट्यूब बनाया करती, पाकिस्तान में भी जाया करती और भी जाया करती। पाकिस्तान में कितनी बार गई? ये तो मेरे को मालूम नहीं है। वो तो कहती है मैं तो गई तो थी, इनकी परमिशन से गई थी, बिना परमिशन के मैं नहीं गई। हमारे घर आए थे, ये CID आए थे, इनने सारा कुछ लिए, सारे डॉक्यूमेंट्स बनवाए थे, जब गई थी। मैं वैसे नहीं गई। अब बात से जावा तो कोई यार दोस्त बन जाए तो उससे आप फोन नहीं कर सकते। यार दोस्त से तो बात कर सकते हैं, यार दोस्त से बात करते हैं तो इनको चिढ़ जाती है, यार दोस्त तुम भारत की बात बता रही है, भारत की क्यों बात बता रही है, आपस में बात कर रही है। ये जी वीरवार को आए थे, वीरवार को 9:30 बजे आए थे, सीधे अंदर बढ़ गए। 5, 6 पता नहीं 7 आए होंगे, अंदाजा इतना ही है। 2 लेडीज थी, 5 वो थे, एक ये भी था साथ में कैमरे वाला भी। उसने वीडियो बनाई थी हमारे सारे सामान की, जो जो उन्हें उठाया था, जो कुछ खिंडाया है, सारा कुछ जो भी था हमारे सामान ले गए थे।
తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిషా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్ గూఢాచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా ఆమెకు ఒడిషాలోని పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరి పోలీసుల యంత్రాంగానికి తెలియచేయడంతో ఎస్పీ వినీత్ అగ్రవాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కీ చేసి పాక్కు ఏదైనా సమాచారం అందించారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రియాంక 3 నెలల క్రితం పాక్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరినెవరిని కలిశారు అన్న అంశాలు కీలకంగా మారాయి. ਲੋਕਾਂ ਨੇ ਕੀ ਕਹਿਣਾ ਕੀ ਲੈਣਾ ਸਾਰੀ ਦੁਨੀਆ ਭੁਲਾ ਕੇ ਆ ਨੀੜੀਏ ਪਾਣੀ ਦਾ ਰੰਗ ਚੜਾ ਕੇ ਆ ਜੇ ਆਪਾਂ ਮਿਲ ਜਾਈਏ ਭੁੱਲ ਜਾਈਏ ਇੱਕ ਦੂਜੇ ਦਾ ਨਾਮ ਨੀੜੀਏ ਪਾਣੀ ਦਾ रंग। దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాక్ గూఢాచారిణి అని నాకు తెలియదు. పురి వచ్చిన ఆమెను స్నేహితురాలిగా భావించి కలిసిమెలిసి తిరిగా. నేను పాకిస్తాన్కు విహారయాత్ర కోసం వెళ్లా. అంతకు మించి ఏమీ లేదు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇక ప్రియాంక తండ్రి రాజకిషోర్ సేనాపతి కూడా అదే విషయాన్ని విలేకరులకు చెప్పారు. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. దర్యాప్తు కొలిక్కి వచ్చే వరకు ప్రియాంకను పూరి విడిచి వెళ్లరాదన్న పోలీసులు సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను శోధిస్తున్నారు. ఒకప్పుడు నోమాడిక్ లియో గర్ల్ అంటూ ఫేమస్ అయిన యూట్యూబర్ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశద్రోహి కేసులో విచారణలో ఉన్నారు. ఆమె లైఫ్ స్టైల్, లగ్జరీ ట్రావెల్స్, అంతర్జాతీయ పరిచయాల వెనుక దాగి ఉన్న చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక యువతి అనుకోకుండా గూఢాచారిగా మారిన కథ కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, మనీ లేదా ఇతర ప్రలోభాలకు ఆశపడి గూఢాచర్యానికి పాల్పడ్డ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగు సత్తా.